హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో చాప్టర్ 2 అయినటువంటి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 2Dలో రోమన్ నెంబర్ 3లో 3, 4, 5 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. థర్డ్ ప్రాబ్లం చూడండమ్మా, ఏమిచ్చారు? ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మాడ్యులస్ ఎక్స్, ఫైండ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ అంటున్నారు. ఓకేనా? సో ఫస్ట్ ఇచ్చింది ఏంటో రాయండమ్మా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏ విధంగా డిఫైన్ చేశారు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అని డిఫైన్ చేశారు. అండ్ జీ ఆఫ్ ఎక్స్ని ఏ విధంగా డిఫైన్ చేశారు? మాడ్యులస్ ఎక్స్ అని డిఫైన్ చేశారు. మాడ్యులస్ ఎక్స్ అంటే మనకి డెఫినేషన్ ఏం తెలుసమ్మా? ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే మాడ్యులస్ ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ అవుతుందని తెలుసు. అండ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మాడ్యులస్ ఎక్స్ ఏమవుతుంది? మైనస్ ఎక్స్ అవుతుంది. అంతేనా? సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? ఫస్ట్ ఎఫ్ ప్లస్ జీ ఫైండ్ చేయాలి. ఎఫ్ ప్లస్ జీ అంటే ఏ విధంగా ఉంటుందమ్మా? ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఏముంది? ఎక్స్ స్క్వేర్ ఉంది. అండ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏ విధంగా తీసుకోవాలి? ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. ఒకటి ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కేసు, ఇంకొకటి ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కేసు. ఓకేనా? సో ఫస్ట్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుందో చూద్దాం. ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే జీ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? మాడ్యులస్ ఎక్స్. ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ ఏముంది? మాడ్యులస్ ఎక్స్ వాల్యూ ఎక్స్. సో దేర్ఫోర్ ఇప్పుడు ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏంటి? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఏముంది? ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కేసు కదా, అంటే జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ ఉంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ అయింది. అదేవిధంగా ఎక్స్ లెస్ దెన్ 0 అయితే జీ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఏంటవుతుంది? ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకే, మైనస్ ఎక్స్. దేర్ఫోర్ ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందమ్మా? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ అవుతుంది. అంటే ఇక్కడ ఎఫ్ ప్లస్ జీ అనేది ఏ విధంగా డిఫైన్ అయ్యిందమ్మా? ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ అవుతుంది. ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ వన్ ఏం ఫైండ్ చేయాలి? ఎఫ్ మైనస్ జీ ఫైండ్ చేయాలి. ఓకేనా? ఎఫ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏ విధంగా రాయొచ్చు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ 2 కేసెస్లో చేద్దాం. ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే జీ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? మాడ్యులస్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కదా, కాబట్టి మాడ్యులస్ ఎక్స్ ఎక్స్ అవుతుంది. దట్ ఇంప్లైస్ ఎఫ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ వాల్యూ ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్. ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏముంది? ఎక్స్ ఉంది. ఓకేనా? అదేవిధంగా ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు జీ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏ విధంగా ఇచ్చారు? మాడ్యులస్ ఎక్స్. ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు మాడ్యులస్ ఎక్స్ వాల్యూ ఏంటి? మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్. దట్ ఇంప్లైస్ ఎఫ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఏంటి? మైనస్ ఎక్స్. మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే ప్లస్ ఎక్స్ అవుతుంది. దేర్ఫోర్ ఎఫ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ అవుతుంది. ఎక్స్ లెస్ దెన్ 0 అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ థర్డ్ వన్ ఏం ఫైండ్ చేయాలి? ఎఫ్ జీ ఫైండ్ చేయాలి. ఎఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏ విధంగా రాయొచ్చు? ఎఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. ఓకే, అండ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయిన కేసులో జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? జీ ఆఫ్ ఎక్స్ అంటే మాడ్యులస్ ఎక్స్. ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే మాడ్యులస్ ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది. ఓకేనా? సో దట్ ఇంప్లైస్ ఎఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? ఎఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్
ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఏంటి ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కేసులో ఎక్స్ కదా, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. అదే ఎక్స్ లెస్ దెన్ 0 అయితే ఏమవుతుంది, ఎక్స్ లెస్ దెన్ 0 అయితే జీ ఆఫ్ ఎక్స్ ఏంటి మాడ్యులస్ ఎక్స్, ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు మాడ్యులస్ ఎక్స్ మైనస్ ఎక్స్ అవుతుంది. సో దట్ ఇంప్లైస్ ఎఫ్జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఏంటి వచ్చింది వాల్యూ ఇక్కడ మైనస్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్. దేర్ ఫోర్ ఎఫ్జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎఫ్జీ ఏమైంది ఎక్స్ క్యూబ్ అయింది. నెక్స్ట్ ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు ఎఫ్జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ అయింది. ఓకేనా, అర్థమైందమ్మా. నెక్స్ట్ ఏంటి ఫైన్ చేయాలి 2f. ఓకే చూడండి, ఫోర్త్ వన్ ఏం ఫైన్ చేయాలమ్మా 2f ఫైన్ చేయాలి. 2f ఆఫ్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఏ విధంగా డిఫైన్ చేశారు ఎక్స్ స్క్వేర్. దేర్ ఫోర్ 2f ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఏమవుతుంది 2x స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏం ఫైన్ చేయాలో చూడండి. ఫిఫ్త్ వన్ ఏం ఫైన్ చేయాలి f+3 ఫైన్ చేయాలి. ఫిఫ్త్ వన్ ఏం ఫైన్ చేయాలమ్మా f+3 ఫైన్ చేయాలి. f+3 ఆఫ్ ఎక్స్ అంటే ఏ విధంగా రాయొచ్చు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 అని రాయొచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వాల్యూ ఏం డిఫైన్ చేశారు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3. దేర్ ఫోర్ f+3 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఏం ఫైన్ చేయాలో చూడండి. సిక్స్త్ వన్ ఏం ఫైన్ చేయాలి f/g ఫైన్ చేయాలి. ఇక్కడ ఎక్స్ అనేది నాన్ జీరో అని చెప్తున్నారు. ఓకే, సిక్స్త్ వన్ ఏంటమ్మా f/g ఫైన్ చేయాలి. ఇక్కడ ఎక్స్ అనేది నాన్ జీరో తీసుకోవాలని చెప్పారు. ఓకే, f/g ఆఫ్ ఎక్స్ అంటే ఏ విధంగా రాయొచ్చమ్మా ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. ఓకేనా, అండ్ జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏ విధంగా ఉంటుంది ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కేసులో జీ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మాడ్యులస్ ఎక్స్ అని తెలుసు. ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి మాడ్యులస్ ఎక్స్ ఏమవుతుంది ఎక్స్ అవుతుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ దట్ ఎంప్లాయిస్ f/g ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై జీ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఏంటి ఎక్స్ కదా, ఒక ఎక్స్ క్యాన్సిల్ అయితే ఎక్స్ ఉంటుంది. నెక్స్ట్ కేసు ఏంటి ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు, ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు జీ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏం తెలుసు మాడ్యులస్ ఎక్స్, లెస్ దెన్ 0 కాబట్టి ఏమవుతుంది మైనస్ ఎక్స్ అవుతుంది. దట్ ఎంప్లాయిస్ f/g ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ బై మైనస్ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ అవుతుంది. దేర్ ఫోర్ f/g ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు ఎక్స్ అవుతుంది అండ్ ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకేనా, అర్థమైందమ్మా ఏ విధంగా ఫైండ్ చేసామో. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫోర్త్ ప్రాబ్లము ఏమి ఇచ్చారమ్మా ఇఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఏ విధంగా డిఫైన్ చేశారో రాయండి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు ఎక్స్ గ్రేటర్ దెన్ 3 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 3x - 2 అవుతుంది. అండ్ ఎక్స్ అనేది ఈ విధంగా ఉంటే -2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అయినప్పుడు ఎక్స్ స్క్వేర్ -2 అవుతుంది. ఎక్స్ లెస్ దెన్ -3 అయినప్పుడు 2x + 1 అవుతుంది. అయితే మనం ఏం ఫైండ్ చేయాలి ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 4, ఎఫ్ ఆఫ్ 2.5, ఎఫ్ ఆఫ్ -2, ఎఫ్ ఆఫ్ -4, ఎఫ్ ఆఫ్ 0, ఎఫ్ ఆఫ్ -7, ఎఫ్ ఆఫ్ 1, ఎఫ్ ఆఫ్ 9 ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 4 ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముందమ్మా 4 ఉంది. 4 అనేది గ్రేటర్ దెన్ 3 అయినా, సో ఎక్స్ గ్రేటర్ దెన్ 3 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది ఎక్స్ గ్రేటర్ దెన్ 3 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ 3x - 2 అవుతుంది. ఓకేనా, మనం ఏం ఫైండ్ చేయాలి ఎఫ్ ఆఫ్ 4 ఫైండ్ చేయాలి. ఎక్స్ ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేయండి ఏమవుతుంది 3 × 4 - 2, 3 × 4 అంటే 12, 12 - 2 అంటే 10 అవుతుంది. నెక్స్ట్ వాల్యూ ఏం ఫైండ్ చేయాలి ఎఫ్ ఆఫ్ 2.5. ఓకేనా, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంది 2.5 ఉంది. 2.5 అనేది గ్రేటర్ దెన్ 3 అవుతుందా లేదు. మరి 2.5 అనేది -2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2.5 లెస్ దెన్ 2 అవుతుందా అవ్వదు.
అంతే కదా. 2.5 అనేది ఇక్కడ ఖచ్చితంగా గ్రేటర్ దెన్ 2 లెస్ దెన్ 2 అవ్వదు కదా. నెక్స్ట్ 2.5 అనేది లెస్ దెన్ -3 అవుతుందా? లేదు, ఇది పాజిటివ్ వాల్యూ. ఓకే, సో అంటే ఇక్కడ x ఈక్వల్ టు 2.5 అనేది 2.5 అనే వాల్యూ దగ్గర ఎఫ్ని డిఫైన్ చేయలేదు. ఓకేనా, సో అదే ఇక్కడ రాయాలి. (2.5) ఈజ్ నాట్ ఇన్ ఎనీ ఇంటర్వెల్. సో ఏ ఇంటర్వెల్లో కూడా లేదు, అంటే f ఆఫ్ 2.5 డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకేనా. నెక్స్ట్ f ఆఫ్ -2. f ఆఫ్ -2 అంటే ఇక్కడ x ఈక్వల్ టు -2. -2 ఏ విధంగా ఉంది? సో ఇక్కడ -2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అవుతుంది కదా. x అనేది -2 కాబట్టి దేర్ఫోర్ f ఆఫ్ x ఏం తీసుకోవచ్చు? x² -2 అని తీసుకోవచ్చు. మనకు కావాల్సిన వాల్యూ f ఆఫ్ -2. x ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేయండి. -2² -2 -2² అంటే ఏమవుతుంది? 4 -2 2 అవుతుంది. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ f ఆఫ్ -4. f ఆఫ్ -4 ఇక్కడ x ఈక్వల్ టు ఏముంది? -4. -4 అనేది ఏంటి? లెస్ దెన్ -3 అవుతుంది కదా. సో x లెస్ దెన్ -3 అయినప్పుడు f ఆఫ్ x ఏమవుతుంది? 2x + 1 అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మనకి f ఆఫ్ -4 కావాలి. x ప్లేస్లో -4 పెట్టండి. 2 × -4 + 1. 2 × -4 అంటే -8 + 1 ఏమవుతుంది? f ఆఫ్ -4 -7 అవుతుంది. నెక్స్ట్ ఏంటి? f ఆఫ్ 0 ఫైండ్ చేయండి. f ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x ఈక్వల్ టు ఏముంది? 0. 0 అనేది ఏమవుతుంది? -2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అవుతుంది కదా. 0 అనేది -2 and 2 మధ్యలో ఉంటుందా? సో అంటే f ఆఫ్ x ఇక్కడ ఏమని తీసుకోవచ్చు? x² -2 అని తీసుకోవచ్చు. సో f ఆఫ్ 0 ఏమవుతుంది? x ప్లస్లో 0 పెట్టండి. 0² -2 0 -2 f ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు -2 అయ్యింది. ఓకేనా. నెక్స్ట్ ఏంటి? f ఆఫ్ -7 ఫైండ్ చేయాలి. f ఆఫ్ -7 ఫైండ్ చేయండి. ఇక్కడ x ఈక్వల్ టు ఏముంది? -7. -7 అనేది లెస్ దెన్ -3 కదా. సో x లెస్ దెన్ -3 అయినప్పుడు f ఆఫ్ xని ఏ విధంగా డిఫైన్ చేశారు చూడండి. x లెస్ దెన్ 3 అయినప్పుడు f ఆఫ్ x ఏ విధంగా ఉంది? 2x + 1. f ఆఫ్ x ఏ విధంగా ఉంది? 2x + 1. ఇక్కడ మనకి ఏ వాల్యూ కావాలి? f ఆఫ్ -7 అంటే x ప్లేస్లో -7 పెట్టండి. 2 × -7 + 1. 2 × -7 అంటే -14 + 1 ఏమవుతుంది? -13. దేర్ఫోర్ f ఆఫ్ -7 ఈక్వల్ టు 13 అయింది. నెక్స్ట్ వాల్యూ ఏం ఫైండ్ చేయాలి? నెక్స్ట్ f ఆఫ్ 1 ఫైండ్ చేద్దాం. ఓకేనా. f ఆఫ్ 1 ఇక్కడ x ప్లేస్లో 1 ఉంది. 1 వాల్యూ ఏ విధంగా ఉందమ్మా? 1 అనేది -2 and 2 మధ్యలోనే కదా ఉంది. సో ఇక్కడ x అనేది -2 and 2 మధ్యలో ఉంది కాబట్టి f ఆఫ్ x ఏమవుతుంది? f ఆఫ్ x ఈక్వల్ టు x² -2 అవుతుంది. ఇక్కడ మనకు కావాల్సింది f ఆఫ్ 1. x ప్లేస్లో 1 పెట్టండి. 1² -2 1 -2 ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ 1 ఈక్వల్ టు ఏమవుతుంది? 1 -2 అంటే -1 అవుతుంది. నెక్స్ట్ ఏ వాల్యూ? f ఆఫ్ 9 ఫైండ్ చేయాలి. ఓకేనా. ఇక్కడ x ఈక్వల్ టు ఏముంది? 9 ఉంది. ఈ 9 అనేది గ్రేటర్ దెన్ 3 కదా. సో x గ్రేటర్ దెన్ 3 అయినప్పుడు f ఆఫ్ x వాల్యూని ఏ విధంగా డిఫైన్ చేశారు? 3x - 2 అని డిఫైన్ చేశారు. ఓకే, సో f ఆఫ్ 9 ఏమవుతుంది? x ప్లేస్లో 9 పెట్టండి. 3 × 9 -2 సో ఏమవుతుంది? 27 - 2. సో f ఆఫ్ 9 ఈజ్ ఈక్వల్ టు 27 - 2 అంటే 25 అవుతుంది. ఓకేనా, అన్ని వాల్యూస్ ఫైండ్ చేసాం కదా. సో చూడండి f ఆఫ్ 9 కూడా ఫైండ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏమంటున్నారు? డిటర్మైన్ ఏ క్వాడ్రాటిక్ ఫంక్షన్ f ఈజ్ డిఫైన్డ్ బై f ఆఫ్ x ఈక్వల్ టు ax² + bx + c ఇఫ్ f ఆఫ్ 0 ఈక్వల్ టు 6, f ఆఫ్ 2 ఈక్వల్ టు 1, f ఆఫ్ -3 ఈక్వల్ టు 6 అంటున్నారు. సో ఇక్కడ క్వాడ్రాటిక్ ఫంక్షన్ని డిటర్మైన్ చేయమంటున్నారు. అంటే ఇక్కడ మనం ABC వాల్యూస్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఇచ్చినవి రాయండి. f ఆఫ్ x ఈక్వల్ టు ఏమి ఇచ్చారు? ax² + bx + c ఇచ్చారు. అండ్ f ఆఫ్ 0 ఈక్వల్ టు ఏంటి? 6. అండ్ అదేవిధంగా f ఆఫ్ 2 ఈక్వల్ టు 1, f ఆఫ్ -3 ఈక్వల్ టు 6. ఫస్ట్ f ఆఫ్ 0 కన్సిడర్ చేయండి. f ఆఫ్ 0 ఈక్వల్ టు ఏమి ఇచ్చారు? 6. అండ్ f ఆఫ్ x అంటే ఇక్కడ ఏ విధంగా డిఫైన్ చేశారు? ax² + bx + c. ఇక్కడ f ఆఫ్ 0 కావాలి అంటే x ప్లేస్లో 0 పెట్టండి.
a into 0 square plus b into 0 plus c is equal to 6. a into 0 square అంటే 0, a into 0 0 plus b into 0 0 plus c is equal to 6. That implies c is equal to value అంటే 6 వచ్చింది. అండ్ అదేవిధంగా f of 2 equal to 1 కన్సిడర్ చేయండి. f of 2 equal to 1. f of x అంటే ఏం తెలుసు, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c కదా, x ప్లస్లో 2 పెట్టండి. a ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ b ఇంటూ 2 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 1. a ఇంటూ 2 స్క్వేర్ అంటే ఏంటి 4, ఏమవుతుంది 4a ప్లస్ b ఇంటూ 2 అంటే 2b ప్లస్ c అంటే వాల్యూ ఏమవుతుంది 6 ప్లస్ 6 ఈక్వల్ టు 1. దట్ ఇంప్లైస్ 4a ప్లస్ 2b ప్లస్ 6, 1 ఇటువైపు వస్తే -1 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ 4a ప్లస్ 2b ప్లస్ 5 ఈక్వల్ టు 0. అదేవిధంగా f ఆఫ్ -3 ఏముంది 6 ఉంది. f ఆఫ్ x అంటే ఏం తెలుసు, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c, x ప్లస్లో -3 పెట్టండి. a ఇంటూ -3 స్క్వేర్ ప్లస్ b ఇంటూ -3 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 6. a ఇంటూ -3 స్క్వేర్ అంటే ఏమవుతుంది 9a, b ఇంటూ -3 అంటే -3b ప్లస్ c అంటే వాల్యూ 6, ఈ 6ని ఇటువైపు తీసుకొస్తే -6 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ 9a -3b, 6 - 6 ఏమవుతుంది 0 అవుతుంది. దట్ ఇంప్లైస్ 9a ఈజ్ ఈక్వల్ టు -3bని ఇటువైపు పంపిస్తే ప్లస్ 3b. దట్ ఇంప్లైస్ a ఈజ్ ఈక్వల్ టు 9 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా, ఇటువైపు వస్తే డివైడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ a వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతుంది మనకేం తెలుసు, 4a ప్లస్ 2b ప్లస్ 5 ఈక్వల్ టు 0 వచ్చింది. ఏ ప్లేస్లో వాల్యూ పెట్టండి, 4 ఇంటూ 3b/9 ప్లస్ 2b ప్లస్ 5 ఈక్వల్ టు 0. సో 4 ఇంటూ 3 ఏమవుతుంది 12b/9 ప్లస్ 2b ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఇక్కడ ఎల్సిఎం అనేది 9 తీసుకుంటే ఏమవుతుంది 12b ప్లస్ ఇక్కడ డినామినేటర్లో 1 ఉన్నట్టు కదా, ఎల్సిఎం 9 రావాలంటే ఏం చేయాలి 9తో మల్టిప్లై చేయాలి. 9 2 18b ప్లస్ ఇక్కడ కూడా డినామినేటర్లో 1 ఉంది, ఎల్సిఎం 9 రావాలంటే 9తో మల్టిప్లై చేయండి. 45 ఈజ్ ఈక్వల్ టు 0. 12b ప్లస్ 18b ఏమవుతుంది 30b ప్లస్ 45. 9 అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఆర్హెచ్ఎస్వై వెళ్తే మల్టిప్లై చేస్తుంది 0 అవుతుంది. సో 30b ఈజ్ ఈక్వల్ టు 45, రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే -45. b ఈక్వల్ టు ఏమవుతుంది -45/30. సింప్లిఫై చేయండి, 15 2 15 3 దేర్ ఫోర్ b ఈక్వల్ టు వాల్యూ ఏమొచ్చింది -3/2. ఇప్పుడు ఈ b వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ అంటే మనకి ఏం తెలుసు 3b/9 అండ్ ఇక్కడ b వాల్యూ ఏమొచ్చింది 3/9 ఇంటూ b వాల్యూ ఏమొచ్చింది -3/2. సింప్లిఫై చేయండి ఏమవుతుంది 3 ఇంటూ -3 -9/9 ఇంటూ 2, 9 9 క్యాన్సిల్ అయితే -1/2. సో ఏబిసి వాల్యూస్ తెలిసాయి కదా. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందమ్మా ax², ఏ అంటే -1/2 ఇంటూ x² ప్లస్ b అంటే ఏంటి -3/2 ఇంటూ ఎక్స్ ప్లస్ సి వాల్యూ అంటే 6 వచ్చింది. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1/2 ఇంటూ x² ఏమవుతుంది -x²/2 -3x/2 ప్లస్ 6. ఓకేనా. సో ఇదే కదా ఫైండ్ చేయమన్నారు క్వాడ్రాటిక్ ఫంక్షన్. అర్థమైంది కదమ్మా. సో ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 2D అనేది కంప్లీట్ చేసుకున్నామమ్మా. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ చాప్టర్కి సంబంధించిన MCQs అనేవి సాల్వ్ చేద్దాం. ఓకేనా. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.